Hi friends, welcome back to our channel. Please subscribe and press the bell icon in case if you have not yet subscribed to our channel. ఈరోజు రెసిపీ ఆలూ చీజ్ నగ్గెట్స్ అండ్ చీజ్ బాల్స్. ఇది క్రంచీ అండ్ టేస్టీ స్నాక్. చూడండి, ఇది క్రంచీ అవుట్ సైడ్, చీజీ ఇన్సైడ్. ఇది చాలా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. వీటి కోసం 1 కప్ ఫ్రోజన్ స్వీట్ కార్న్, 1 కప్ ఆనియన్స్, హాఫ్ కప్ కొరియాండర్, 1 స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్. రెడ్ చిల్లీ ఫ్లేక్స్ లేకపోతే గ్రైండర్లో 2 మిర్చి వేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు. 2 బ్రెడ్ స్లైసెస్ కింద కట్ చేసుకోవాలి. వీటన్నిటిని ఒక మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పేస్ట్ చేసుకోవాలి. మీరు స్వీట్ కార్న్ ఫ్రోజన్ లేకపోతే రూమ్ టెంపరేచర్లో ఉన్న స్వీట్ కార్న్ అయినా సరే వాడుకోవచ్చు. వాటర్ అస్సలు వేయకూడదు, వీటితోనే ఫైన్ పేస్ట్ అవుతుంది. ఈ విధంగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో తీసుకుని దీనికి ముందుగా బాయిల్ చేసుకుని మ్యాష్ చేసుకున్న 3 పొటాటోస్ని, మీడియం సైజ్ పొటాటోస్ని ఇలా మ్యాష్ చేసుకుని ఈ పేస్ట్కి కలుపుకోవాలి. ఇప్పుడు దీనికి కొంచెం సాల్ట్ కలుపుకోవాలి. ఈ విధంగా మొత్తం అంతా కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు చీజ్ని ఇలా చూపించిన విధంగా స్ట్రిప్స్లా కట్ చేసుకొని ఈ పేస్ట్ని ఇలా టిక్కీ ఫామ్లో మౌల్డ్ చేసుకొని దానిలో చీజ్ పెట్టి ఇలా మౌల్డ్ చేసుకోవాలి. అన్నీ కూడా ఇలా చేసుకోవాలి. ఇప్పుడు ఈ నగ్గెట్స్కి కోట్ చేసుకోవడానికి మనం థిన్ బ్యాటర్ ప్రిపేర్ చేసుకోవాలి. దానికోసం 2 స్పూన్లు కార్న్ఫ్లోర్, 2 స్పూన్ల మైదాపిండి, తీసుకొని కొంచెం వాటర్ వేసుకొని కలుపుకుంటూ థిన్ బ్యాటర్ ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసిన బ్యాటర్లో నగ్గెట్స్ని డిప్ చేసుకుని బ్రెడ్ క్రమ్స్లో రోల్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు నగ్గెట్స్ తీసుకొని ఈ బ్యాటర్లో లైట్ కోట్ చేసుకుని బ్రెడ్ క్రమ్స్లో రోల్ చేసుకోవాలి. ఇలా చూపించిన విధంగా. ఇప్పుడు దీన్ని తీసుకొని ఒక సెపరేట్ ప్లేట్లో పెట్టుకోవాలి. ఇదే ప్రొసీజర్ అన్ని నగ్గెట్స్కి చేసుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ తీసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ మీడియంలో పెట్టుకోవాలి. ఇవి చాలా త్వరగా బర్న్ అవుతాయి, మాడిపోతాయి. అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మీరు కుక్ చేసుకునేటప్పుడు చూసుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా వీటిని ఇప్పుడు టిష్యూ పేపర్లో తీసుకోవాలి. ఆలూ చీజ్ నగ్గెట్స్ రెడీ అయ్యాయి. ఆలూ చీజ్ బాల్స్ కూడా ఇదే ప్రాసెస్, కాకపోతే షేప్ మీరు బాల్స్లో చేసుకోవాలి. చీజ్ మధ్యలో పెట్టుకోవడం అంతా సేమ్ ప్రాసెస్, షేప్ బాల్స్లో చేసుకోవాలి అంతే. ఇప్పుడు ఎలా కుక్ అయ్యాయో చూద్దాం. చూడండి, క్రంచీ అవుట్ సైడ్, చీజీ ఇన్సైడ్. లోపల చీజ్ చూడండి ఎలా ఉందో. ఇది క్రంచీగా చాలా టేస్టీగా ఉంటాయి. కిడ్స్ చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ట్రై చేసి ఒకసారి చూడండి. ఈ స్టోర్ బాట్ ఫ్రోజన్ నగ్గెట్స్ కన్నా చాలా టేస్టీగా ఉంటాయి. ఇవి ఇన్స్టెంట్గా చేసుకుంటాం కాబట్టి
ఏ ప్రాబ్లం ఉండదు, ఫ్రోజన్ కూడా కాదు ఇవి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమ్మా కిచెన్ ఇన్ తెలుగు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.